నీ గుడ్లు గుమ్మడికాయలు అని ఒక్క డౌట్ అవ్వ కొంచెం ఇటేట్రా అవ్వా బావా మీరా పొద్దున నాశకైతావు ముందు ముందు కస్తున్నాం మేము కదను ఎక్కడ ఏ డబ్బకు పాలు వస్తాను ఈ పాలన్నీ నీకు పాలు వచ్చేదాన్ని లెక్క కనబడుతున్నాను రా పొద్దున లెక్క నీలాంటినే 100 మందిని మింగుతా నా పేరు తాటకి అందరూ తాటకి అలా ఇంకా ఎవరెవరు ఉన్నారు నీతోటి నా కుమారుడైన మార్గ స్వభావులు ఇద్దరున్నారా అవన్నీ బంగారు ముక్కు తడక ముక్కుపోవు నీకు పూరెలే తలకాయలు ఉన్నాయి బాబా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు మా రావణ రాజేంద్రుడు పిలిపించున్నాను లంకకు వెళ్తున్నాము నీ కొడుకులు ఎందుకో మొత్తుకుంటారు కొడుకులు అలికిరిని పోతాన్నవా వారెందుకో పిలుపుతున్నారు అందుకే వెళ్తున్నాను మనకు నచ్చిన ఫుడ్ అన్ని దొరుకుతున్నాయి రా రాజుగారు ఇస్తారట చెరో పక్క కూర్చుంటే సరిపోతుంది యుద్ధము చేయాలరా మారీసుడా యుద్ధము చేయాలరా యుద్ధము చేయాలరా మారీసుడా యుద్ధము చేయాలరా యుద్ధము చేయాలరా మారీసుడా యుద్ధము చేయాలరా మారీగా చిత్తూల తపదూల వంతకు పోయి మరే చిత్తూల తపదూల వంతకు పోయి వాడి చిత్తూల తపదూల వంతకు పోయి మరే చిత్తూల తపదూల వంతకు పోయి వాడి రత్తులు మాను పాలరా మారీసుడా రత్తులు మాను మారీగా రత్తులు మాను పాలరా మారీసుడా రత్తులు మాను మారీగా చాలా సంపాదరా మారీసుడా చాలా సంపాదరా మారీగా చాలా సంపాదరా మారీసుడా చాలా సంపాదరా మారీగా ఒరే మనిషివా మన రాజుగారి యాజ్ఞ అనేది వెళదాము పదమురా పదము గజ్జలు పిల్లల బట్టాలరా మరీసుడా పిల్లల బట్టాలరా బాబురా పిల్లల బట్టాలరా మరీసుడా పిల్లల బట్టాలరా బాబురా పిల్లల బట్టాలరా కల్లోల బట్టాలరా బాబురా 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 కల్లోల పిల్లల బట్టుక తెలియోరు కల్లోల పిల్లల బట్టుక తెలియోరు బట్టుక తెలియోరు బట్టుక తెలియోరు బట్టులు మంపాలరా మారీసుడా కల్లోలు రాగాలరా కల్లోలు రాగాలరా మారీసుడా కల్లోలు రాగాలరా గురువురా కల్లోలు రావాలరా బాబురా కల్లోలు రావాలరా గురువురా కల్లోలు రావాలరా బాబురా కల్లోలు రావాలరా గురువురా బాబురా తల్లి పిల్లలను పట్టుకొని తిని కళ్ళులు రాగొట్టు డొల్లుతూ రావాలను రా రే కొండాలు తొలుతాలరా బాబురా కొండాలు తొలుతాలరా మారురా కొండాలు తొలుతాలరా మారీసుడా కొండాలు తొలుతాలరా మారీగా కన్నా పేరుల కిన్నాలు బండియో గండా పేరున్నాడు బండాలు వెంగేరా కల్లోగా బండియో గండాలు వెంగేరా బండియో
మనము ఆ సింహముల గుండెలు పిండి రక్తము తాగి కొండలు దొరుకుంటా వెళ్ళవలేనురా. మన రాజుగారి యాజ్ఞ అయినదే పోదాము పద ఎందుకో పిలిపించి ఉన్నారు మరలా. పుత్తూరు భజన భక్తులు స్టేజ్ పైకి రావాలని కోరుచున్నాం. రావణరాజేంద్ర, మీరు పిలువమంగానే అత్తిమి మీ పని ఏంటో చెప్పు, ఇప్పుడే సిద్ధం. ఒక పని కలిగి ఉండేను, నా బుద్ధి అందు నాకు ఒక పని చేసి పెట్టవాను, అందుకని పిలిపించిందిరా. రావణరాజేంద్ర, మీ మనం గల ఏమి కోరిక కలగను చెప్పు. రే మార్గస్వాములారా, ఎల్లా లోకములందు యాగము చేయుచు, యాగము చేయుచు, చెల్లించేల వరదాక చెప్పరేమి చూచుచు, చెప్పరేమి చూచుచు, ఎల్లా లోకములందు యాగము చేయుచు, ఎవరి గురించి ధ్యానించుతున్నారో ఒకసారి నాకు చూసి తెలపండిరా. అలాగే చూసి వచ్చేదాము మేము, చూసి వచ్చేదాము మేము, చూసి మీ ఇప్పుడే సిద్ధం చేసిరా. రే మార్గస్వాములారా,
అది చెట్టు నడుచు మీరు మరుగుదలియ కొండోరా మరుగుదలియ కొండోరా హరి వాళ్ళ జన్మ మీకు చౌలనందు సౌల్యమెందు వాయేరా హరి చెట్టు నడుచు మీరు మరుగుదలియ కొండోరా మరుగుదలియ కొండోరా హరి మనకు శత్రువు అని తెలియదా అయ్యా ఎల్లో లోకములో ఆ నారాయణుడు ధ్యానించుకున్నాడా ఆ నారాయణ మంత్రం ధ్యానించు వారిని శిక్షించుము నేను ధ్యానించు వారిని రక్షించుము వెళ్ళము అని శిక్షించి మిమ్మల్ని రక్షిస్తాం. ఏ తాతగిరి రక్షించుము ఏయ్ ఆ నారాయణ మంత్రము నా చెవులకు వినపడకూడదు మనకంటే గొప్పవాడు నారాయణుడు ఎవరే? హరియవరే వాళ్ళు లేరు. రావణ రాజేంద్ర మనమే పెద్దోళ్ళం మనకంటే వెళ్ళము డబ్బులు మీరు అన్నట్లనే నేను పోయి వస్తాను వారిని శిక్షించను. రామ రమణనే శరణ మరువరా రామ రమణనే శరణ మరువరా రామ రమణనే శరణ మరువరా రామ రమణనే శరణ మరువరా రామ సుందరని నామ మొదలరా రామ సుందరని నామ మొదలరా రామ సుందరని నామ మొదలరా రామ సుందరని నామ మొదలరా కశ్యపాశుతానంత నీదయ కశ్యపాశుతాయి జల్లని రామ రమణనే శరణ మరువరా అయ్యా గడ్డము మూరడు పెట్టుక గడ్డము మూరడు పెట్టుక తెల్లొక్కటి చేత పట్టుక చైతే మనసు అడ్డము నడుచుకు వచ్చము ఉద్యోగము రూపు నీది మీరెవరయ్యా అయ్యా నీతోటి ఏం పరికాశకం కొంచెం గీ బొచ్చు వికిస్తే గువ్వల కూరలు కట్టుకుంటా అది అయినా నా యొక్క నామము విశ్వామిత్రుల వారి అంటారు. నీ యొక్క మునీశ్వరులో ఉన్నాను. మౌనీశ్వరుడు అవును. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావు? నేను చాలా రోజుల నుండి శ్రీరామనామం చేయకుంటుని ఆ యొక్క గంగానది శ్రీరామునకు పోయి ఆ శ్రీరామనామం చెప్పించుకుంటా యాగం చేస్తున్నాను. యాగం చేసేది స్వామి. రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత వామన కేశవ కృష్ణ మురారి వామన కేశవ కృష్ణ మురారి వామన కేశవ కృష్ణ మురారి వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి రామ వాసుదేవ శౌరి రామ వాసుదేవ శౌరి ఇది గంగానది తీరము. ఈ గంగానది తీరములకు వచ్చి తిని ఇక్కడ కూర్చొని హబ్బము చేయుదాక ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఒరే మారిట ఇక్కడ విశ్వామిత్రుడు యాగము చేస్తున్నాడు, సంగము చేద్దాం పాము. ఓం శివశంకర ఓం శివశంకర శంకర పాలన జయపరాయ శంభో. ఓం శివశంకర భయంకర పాలన జయపరాయ శంభో. ఓం శివశంకర భయంకర పాలన జయపరాయ శంభో. ఓం శివశంకర భయంకర పాలన జయపరాయ శంభో. పాలన జయపరాయ శంభో. పాలన జయపరాయ శంభో. పాలన శంభో. పాలన శంభో. ఓం శివశంకర పాలన జయపరాయ శంభో. ఓం శివశంకర
యాగం భగ్నం చేసిపోయేగాక నేను ఎవరితో చెప్పుకున్నాను ఆ యొక్క ఈ లోకమున రాక్షసులను సంవరించుటకు ఎవరైనా జన్మించి ఉండనా లేదా నా యోగ దృష్టిలో చూసేదాకా ఆ యొక్క విష్ణు మహామూర్తి శ్రీరామచంద్ర అవతారం ఎత్తి దశరథ మహారాజు గర్భమున అయోధ్యపురంలో జన్మించి ఉండేరట. ఆ యొక్క దశరథ మహారాజు వద్దకు పోయి ఆ యొక్క రామలక్ష్మణులను నా వెంటబాబుని అడుగుటకు పోయేరుగాక. అయోధ్యందు హరి పుట్టినట పెరిగనట, అయోధ్యందు హరి పుట్టినట పెరిగనట, అయోధ్యందు హరి పుట్టినట పెరిగనట, అయోధ్యందు హరి పుట్టినట పెరిగనట. చెయ్యాన కౌసల్యకు స్వాములట రాములట, చెయ్యాన కౌసల్యకు స్వాములట రాములట, చెయ్యాన కౌసల్యకు స్వాములట రాములట, చెయ్యాన కౌసల్యకు స్వాములట రాములట. రత్నములు గంటి స్వామి రమ్ముడట నలుగురట, రత్నములు గంటి స్వామి తమ్ముడట శేషుడట, రత్నముల గంటి స్వామి తమ్ముడట శేషుడట, రత్నముల గంటి స్వామి తమ్ముడట శేషుడట, తమ్ముడట శేషుడట, తమ్ముడట శేషుడట. రత్నములు దశరథ రాజు కథ నలుగురట, 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 రాజు కథ నలుగురట, రాజులట నలుగురట. అయోధ్యందు హరి పుట్టినట పెరిగినట, అయోధ్యందు హరి పుట్టినట పెరిగినట, పుట్టినట పెరిగినట, పుట్టినట పెరిగినట. ఆ యొక్క అయోధ్యపురంలో విష్ణు మహామూర్తి శ్రీరాముని అవతారం ఎత్తి దశరథ మహారాజు గర్భంగా జన్మించాను. నేను ఇప్పుడే అయోధ్యాపురం వెళ్ళి ఆ యొక్క దశరథ మహారాజును నా యాజ్ఞం రాబోటకు ఆ యొక్క రామలక్ష్మణులను పంపమని అడిగేదాకా. జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. తమ్మి కంటి రాములంటి ఏమో కంటి స్వాములంటి, తమ్మి కంటి రాములంటి ఏమో కంటి స్వాములంటి, తమ్మి కంటి రాములంటి ఏమో కంటి స్వాములంటి, తమ్మి కంటి రాములంటి ఏమో కంటి స్వాములంటి. మదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు, మదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు, మదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు, మదిలో చరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు. దశరథ తనయవరుని మరువనయ్య మరువనయ్య, దశరథ తనయవరుని మరువనయ్య మరువనయ్య, దశరథ తనయవరుని మరువనయ్య మరువనయ్య, దశరథ తనయవరుని మరువనయ్య మరువనయ్య. పరమ పురుష భవమంజన గరుడ గమన ఇటురారా, 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 గరుడ గమన ఇటురారా, గరుడ గమన ఇటురారా. తమ్మి కంటి రాములంటి ఏమో కంటి స్వాములంటి, తమ్మి కంటి రాములంటి వేరంటి స్వాములంటి, తమ్మి కంటి రాములంటి ఏమో కంటి స్వాములంటి, తమ్మి కంటి రాములంటి వేరంటి స్వాములంటి. సేవగా అయ్యా ఎవరు స్వామి, మీరెవరు స్వామి, ఎచ్చడికి పోతున్నారు, మీ యొక్క నామము మీ పూర్వస్థితి విన్నవించుము స్వామి. సేవగా నా పేరు వశిష్ఠ మహర్షి అందరు. వశిష్ఠ మహర్షి. అవును అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు? నేను అయోధ్య పట్టణానికి వెళ్తున్నాను. అయోధ్యలో ఆ దశరథ మహారాజుకు నలుగురు కుమారులు అక్కడ జన్మించి ఉన్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి అక్కడికి వెళ్ళిచుంటుంది. ఓహో, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించే గురువు. అవును, వారి యొక్క కుల గురువు, వారి యొక్క కుల గురువును పోచున్నావా? అవును. చిత్తము స్వామి వేం చేయుడు. ఆ దశరథ మహారాజుకు
అయ్యా ఆ దశరథ మహారాజుకు మీ యొక్క కులగురువు గారు వచ్చారని విన్నవించుము. సరే స్వామి చెప్పేది. అయ్యా ఎక్కడి నుంచో ఒక తెల్లగడ్డ పైన వచ్చిండు, బుచ్చానికి వచ్చిండు, అక్కడ కలవకాడ నిలబడ్డాడు. రే సేవక, అయ్యా ఏమనుసుంటివి? ఆయన తెల్లగడ్డ పైన బుచ్చాడికి రాలేదు. మా కులగురువు వచ్చి ఉన్నాడు, మా కులగురువు కావచ్చునేమో. అయ్యా నీవు పోయి అయ్యా నీ బల్లి పట్టుకొని పోయి వారి కాళ్ళు కడిగి లోనికి తీసుకొని రమ్ము. నేను ముందుగా కట్టిన పోయి 2 కాళ్ళు మొక్కిన, గాడిచ్చి తన్ని ఉండు. అందుకే ఏమో అనుకొని సపరేట్ వచ్చిన పోయి చెప్తా. అయ్యా చెప్పు సేవక. నేను చెప్తే నిన్ను ఎల్లగొట్టు అని చెప్పిండు. ఏమని చుంటివి? ఎల్లగొట్టు అన్నాడు. వాళ్ళ కులగురువు వచ్చారని చెప్పావా లేదా? మరి అప్పుడు చెప్పద్దా అయ్యా? చెప్పాను కదా కులగురువు వచ్చారని. అయ్యా మరి ఇక్కడనే నిల్లాడు. అయ్యా గురుగులు వచ్చినాయి, గురుగులు. అదే సేవక, నేను గురువు గారు వచ్చిన చెప్పినావు కదా, సరే లోపలికి తోలుకరా. అయ్యా నీ పంచం మిమ్మల్ని తోలుకొని రమ్మన్నాడు, పోదాం. గురువు గారు మీకు ఇదే పదావి వందనములు కదా. ఆహా గురువు గారు పీఠంలోపై కూర్చుండు మీ స్వామి. దశరథ మహారాజా, స్వామి మీ కుమారులైన రామ లక్ష్మణ భరతశత్రుఘ్నులకు విద్యను నేర్పించడానికి వచ్చి ఉంటుంది. మీ 4 కుమారులను నా వెంట పంపించతో సకల విద్యలు నేర్పించగలను. ఆ విధంగా. ఆహా గురువరేణ్యా, నీవు అనువిధంగానే నా కుమారులను రావించగలను. మీరు పీఠం పైన కూర్చుండు కదా. మీ 4 కుమారులను నా దగ్గరకు పంపించండి. నా కుమారుడైన లక్ష్మణ భరతశత్రుఘ్నులను ఇక్కడికి రావించము కదా. సరే స్వామి, మీరు అనువిధంగానే రావించేదాన్ని. కుమారులారా, కుమారులారా, ఆయన మన కులగురువు వచ్చి ఉండను. ఆ మన కులగురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకోవాలని ఉన్నారు స్వామి. చల్లగా వర్దిలు నాయనారా. కుమారులారా, నీకు సకల విద్యలు నేర్పించేదను, నేర్చుకోను. మామగారు బాగా లేట్ అయిపోయింది. రామ లక్ష్మణ భరతశత్రుఘ్న, నేను చెప్పేటువంటి విద్యలు చక్కగా నేర్చుకొని మళ్ళీ నాకు తిరిగి అప్పగించండి. అలాగే గురువార్య గారు. సరస్వతి ఓ నామ శివాయ కులసితం. 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 అ ఆ ఇ ఈ ఓ ఓ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహ క క గ గ ఇ ఞ చ చ జ జ ఇ ని ట ట డ డ ఆ న త త ద ద న ప ప బ బ మ య ర ల వ శేష స ఆహ అల అక్షరవతి. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. నైలరా, నేను చెప్పినటువంటి విద్యను మళ్ళీ నాకు తిరిగి అప్పచెప్పండి. ఆహా గురువార్య, మీరు అనే విధంగా మేము మీకు అప్పచెప్పదాము. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. సరస్వతి ఓ నమ శివాయ కులసితం. సరస్వతి ఓ నమ శివాయ కులసితం.
శివాయ కులసితాం గురుగారు మీరు అను ప్రకారం మీకు అప్పగించింది కనుక నాయనలారా నేను పంచాక్షరి మంత్రము నేర్పించేదను. అలాగే గురువారు. ఓం నమో శివాయ 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 ఓం నమో శివాయ. కుమారులారా, ఈ పంచాక్షరి మంత్రం మీరు పఠించి బాణం వదిలినట్టయితే మీరు ప్రపంచాన్ని జయించగలరు. అలాగే గురువర్య. అలాగే మీకు అష్టాక్షరి మంత్రం నేర్పించగలను, శ్రద్ధగా వినండి. ఓం నమో నారాయణాయ నమః 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 ఓం నమో నారాయణాయ నమః. నాయనలారా, గురువరయ్య, ఈ మంత్రాన్ని మీరు పఠించి బాణం వదిలినట్టయితే స్వర్గలోకం జయింతురు. అలాగే నాయనలారా, బాలకులారా, కుమారులారా, మీకు అష్టదిక్పాల యొక్క మంత్రం నేర్పించదను. అలాగే వినండి. ఓం ఈశాన్యాయ నమః ఓం ఈశాన్యాయ నమః ఓం ఆగ్నేయాయ నమః ఓం ఆగ్నేయాయ నమః ఓం నైరుతాయ నమః ఓం నైరుతాయ నమః ఓం వాయువాయ నమః ఓం వాయుయాయ నమః ఓం కుబేరాయ నమః ఓం కుబేరాయ నమః. నాయనలారా, ఈ మంత్రాన్ని పఠించి మీరు బాణం వదిలినట్టయితే రాజాన రాజులను మీరు జయింతురు. ఈ మంత్రాన్ని చక్కగా నేర్చుకొని మీ యొక్క ఈ మంత్రాలను లోక కళ్యాణానికై మీరు ఉపయోగించగలరు. గురువార్య మీరు అనుభవంగానే ఉపయోగించగలరు. అలాగే చేసేదాం. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామణ కేశవ కృష్ణ మురారే రావణ కేశవ కృష్ణ మురారే రామణ కేశవ కృష్ణ మురారే రావణ కేశవ కృష్ణ మురారే వాసుదేవ శౌరీ రామ వాసుదేవ శౌరీ రామ వాసుదేవ శౌరీ రామ వాసుదేవ శౌరీ రామ 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 సీత ఇది అయోధ్యపురము చేరుడిని ఇక్కడ ఒక రే సేవక వాయ్య 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 గాజులెక్కిస్తాన్న వాయ్య వాయ్య. అయినా ఆ యొక్క ముని విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని దశరథ మహారాజుతో తెలుపము. అయ్యా, ఏం పేరు? విశ్వామిత్రుడు చెప్పన్నా. ఆ, పోయా ఇన్న నీళ్ళాడు. నీటి లేవాడు. అదే గదే ఆ, పోతన్నా. ఏమని చెప్పాలి? విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు మీ ద్వారం అని చెప్పాడు. సరే చెప్తా. ఏమనాలే? ఓ, 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 మంచి. సరే స్వామి. ఆశయం చేస్తున్నావా? అయ్యా, విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు. అతనికి ముక్కున 3 గంపల కోపం ఉన్నది. బాంచన ఏమన్నా అంటే శాపలు పెడతానంటాడు. తీసుకురాను. మన గురువు కావచ్చును. పోదాం అచ్చటికే పోదాం పదం. మన మునీశ్వరుడు అయ్యా వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నారు స్వామి. పదా పోదాం. పోదాం రమ్మ. ఆయనకు ముక్కున 3 గంపల కోపం ఉన్నది.
గురువరేణ్యా మీకు ఇదే వందనములు కదా. చల్లగా వర్తిల్లు దశరథ నందనా. నాయనా, మీరు వచ్చిన కారణమేమో చెప్పుమే కదా. ధన్యుడనైతిని మౌనివరా, ధన్యుడనైతిని మౌనివరా, కామక దర్శన భాగ్యములకు భాగ్యమౌటల్ ధన్యతగా మా యొక్క కథను హరించి సమానులకు ఇట్టి ధనులమయ్యా. నన్ను నన్నునిగా దలాంచక దయమతి జోడుమి గాది నందనా. చల్లగా వర్తిల్లు దశరథ నందనా. గాది నందనా, మీరు వచ్చిన కారణమేమి నాతో చెప్పుమే కదా. తెలుపవలైనా నేను వచ్చినది కార్యార్థినది వచ్చి ఉంటిని, కానీ నేను వచ్చిన పని చెప్పాలంటే నీవు నాకు ముందు అభయం ఇచ్చినచో చెప్పేదాను దశరథ రాజా. ఎట్టి వార్తయో నేను ఏది అడిగినా నేను ఇస్తాను అని అభయం ఇస్తేనే చెప్తాను. అవును, తప్పకుండా ఇస్తాను. దశరథ రాజా నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట బంపు దయగల రాజా. వశముగాని రాక్షసులు వసుధలో వెలసినారు, వశముగాని రాక్షసులు వసుధలో వెలసినారు. మారిష సుబావులు మాయాజ్ఞమంత పాడు చేసి, 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 మారిపోవు సుండిరయ్య కటువులుగా పాడవలయు దశరథ రాజా, నీ కుమారుల నా వెంట వంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట వంపు దయగల రాజా, నీ కుమారుల నా వెంట వంపు దయగల రాజా. దశరథ మహారాజా, నేను ఒక గంగానది తీరమున యాగము చేయుచుండగా ఆ యొక్క రాక్షసులనగా మారిష స్వభావులు నా యాగం భంగం చేయుచున్నారు. నీ యొక్క కుమారుడు నా వెంట పంపము. ఆ విధంగా. అవును. ఎతి వర విను మా పసి బాలులను చేయగలరు, ఎతి వర పసి బాలులేవి చేయగలరు, ఎతి వర విను మా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర విను మా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర విను మా పసి. వశముగాని రాక్షసులు వసుధలో వెలసినారు, వశముగాని రాక్షసులు వసుధలో వెలసినారు, వసతిగాని రాక్షసులు వసుధలో వెలసినారు. వశముగాని రాక్షసులు వసుధలో వెలసినారు. రాజుని దీపాంతరవరి తరముగా తనసినదయ్యా. ఎతి వర విను మా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర విను మా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర విను మా పసి బాలులేవి చేయగలరు, ఎతి వర విను మా పసి. గుణేంద్రమా, వారు పసి బాలుడు, ఏమి నేర్వని పసి బాలుడు కదా, వారు వచ్చి ఏం చేయగలరు తండ్రి? అయినా దశరథ మహారాజా రామలక్ష్మణులు పసిబాలు ముక్కు పక్షుల చిన్న బాలలు అవును కదా. ఏమి చేస్తారు వచ్చి అంటారా? గుణేంద్రమా, బాండ్వల నిండా రక్తము బాగుగాను బారబోసి, 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 బాండ్వల నిండా రక్తము అగ్గి గురిపించినట్లు గురిపించుచున్నారయ్యా, అగ్గి గురిపించినట్లు గురిపించుచున్నారయ్యా, అగ్గి గురిపించినట్లు
జపము చేయుచుండగా ఆ యొక్క ఆకాశము నుండి ఆ రక్తమాంసములు నా మీద చల్లుకుంటూ నా యొక్క యాగము భగ్నం చేయకుండా పోతున్నారు స్వామి. ఆహా, ఆ విధంగా రా మునేంద్రమా. రామలచనులు ఎంతో రంగమైన బాలకులు, రామలచనులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలచనులు ఎంతో రంగమైన బాలకులు, రామలచనులు ఎంతో రమ్యమైన బాలకులు, రామలచనులు ఎంతో లీలా గుంచగలరు ఎటులా జయించగలరు, వారు పసిబాలు కదా, వారు ఏమి చేయగలరు తండ్రి? రామలక్ష్మణులు చిన్న బావులు వారు ఏమి చేయగలరు స్వామిని ఎట్లా పంపుదాం అంటున్నావా? అవును కదా. బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు కాలనుకూలముగా వారి మహిమలెవరు గానలేరు, కాలనుకూలముగా వారి మహిమలెవరు తెలియలేరు, కాలనుకూలముగా వారి మహిమలెవరు తెలియలేరు, కాలనుకూలముగా వారి మహిమలెవరు తెలియలేరు, బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు భయముతోను బలికెరావు, బాలకులనసో నీవు. అయినా దశరథ మహారాజా, రామలక్ష్మణులు చిన్న బాలలు ఈ వెనుబెంబడి పంపడానికి నాకు ధైర్యం వస్తలేదు, వారు ఏమి చేయగలరంటావా? అదే విధంగా మనేంద్రమా, ఆ చిన్న బాలకులు ఏం చేయగలరని? చిన్న బాలుడు కాదు స్వామి, ఆ యొక్క శ్రీమన్నారాయణుడే రామయవతారం ఎత్తి నీ కడుపులో జన్మించి ఉండెను. ఆ యొక్క దశరథ రామావతారం ఎత్తి నీ యొక్క గర్భంలో జన్మించి ఉండెను. ఆయన మహిమలు ఎవరు కాలేరు, వాళ్ళకి ఎలాంటి భయం లేదు, నా వెంట పంపము నేను తీసుకుపోయాను. ఆ విధంగా అవును. ఆహా మునేంద్రమా, ఓ ముని రాత నేను రాముల పంపగలేను, ఓ ముని రాత రాముల పంపగలేను, ఓ ముని రాత నేను రాముల పంపగలేను, ఓ ముని రాత నేను రాముల పంపగలేను, ఓ ముని రాత నీకు అనుకూలమైతే సేనల దోలించరాలు, నీకు అనుకూలమైతే సేనల దోలించరాలు, నీకు అనుకూలమైతే సేనల దోలించరాలు, నీకు అనుకూలమైతే సేనల దోలించరాలు, ఆసనముకు నేనొచ్చి సంవాదించేరాను, ఆసనముకు నేనొచ్చి సంవాదించేరాను, ఆసనముకు నేనొచ్చి సంవాదించేరాను, ఓ మునినాథి సంవాదించేరాను, ఓ మునినాథ నేను రాముల పంపగలేను, ఓ మునినాథ రాముల పంపగలేను, ఓ మునినాథ నేను. ఆహా మునేంద్రమా, వారు చూడ పసిబాలులు కదా, నీ ఎప్పటి వచ్చి వాళ్ళు ఏమి చేయగలరు తండ్రి? అయినా రామలక్ష్మణులు పదిబావులు నీ వెంబడి వచ్చి వారు ఏమి చేయలేరు. నేను నా సైన్యము వచ్చి ఆ యొక్క యాగమును కాపాడానంటివా? అవును కదా. దశరథ నీ కీర్తి దర్శను, ధన్యుడా నీ బుద్ధి దర్శను, దశరథ నీ బుద్ధి దర్శను, ధన్యుడా నీ కీర్తి దర్శను, దశరథ నీ బుద్ధి దర్శను, ధన్యుడా నీ కీర్తి దర్శను, దశరథ నీ బుద్ధి దర్శను, ధన్యుడా నీ కీర్తి దర్శను, మన్నతో నా కాడ ఇచ్చియో అన్యాయంబుగా కళ్ళలాడితే, మన్నతోను మాట ఇచ్చియో అన్యాయంబుగా కళ్ళలాడితే, మన్నతోను మాట ఇచ్చియో అన్యాయంబుగా కళ్ళలాడితే, మన్నతోను మాట ఇచ్చియో అన్యాయంబుగా కళ్ళలాడితే, అన్యాయంబుగా కళ్ళలాడితే, అన్యాయంబుగా కళ్ళలాడితే, ధన్యుడా నీ బుద్ధి దర్శను, దశరథ నీ కీర్తి దర్శను, ధన్యుడా నీ కీర్తి దర్శను, దశరథ నీ బుద్ధి దర్శను. దశరథ మహారాజా, నువ్వు ఒక క్షత్రియ రాజువై ఉండి నాకు తప్పకుండా ఇస్తానని అభయం ఇచ్చి
నేను ఇప్పుడు పంపనవడానికి చాలా ధర్మం కాదు కదా. మునేంద్రమా ఆ విధంగా అవును, నువ్వు అట్లా మాట ఇవ్వకపోయినా నేను తప్పుడే వెళ్ళిపోయేవాడిని. కానీ నువ్వు ఇస్తానన్నావు కాబట్టి నాకు ఆశ జరిగినది. అందుకే నీ బుద్ధి తెలిసి వెళ్ళిపోవచ్చున్నవాడు. అంటే కోపంతో విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు చూసి ఏమనుచున్నాడు? ఓ వశిష్ఠ, ఓయ్ వశిష్ఠ, ఆ యొక్క దశరథ మహారాజు నాకు రామలక్ష్మణులు పంపుతానని అభయం ఇచ్చి ఇప్పుడు నేను అడిగితే రామలక్ష్మణుడు నా వెంట పంపమంటే మాట తప్పిడా నీ వెంట పంపలేను, వారి పశుభావులు ఏమి చేయలేరు అని చెప్తున్నారు. నీవైనా వెళ్ళి ఆ యొక్క దశరథ మహారాజుకు బోధించి రామలక్ష్మణుడు నా వెంట పంపమని చెప్పకు కదా. గారినంతనా? అవును. మీరు అను విధంగానే దశరథ మా దగ్గరకు పోయి నేను మాట్లాడి ఒప్పించేదాను. సరే, పోదాం పదం. రామ 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 సీత, రామ 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 సీత, రామ పావన కేశవ కృష్ణ మురారే, 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 వాసుదేవ శౌరి రామ, వాసుదేవ శౌరి రామ. ఇటు రమ్ము. దశరథ మహారాజా అటు చూపెట్టు. చెప్పండి కదా సాబి. ఇటు రమ్ము. నీ కుమారులకు సకల విద్యలు నేర్పించే రామలక్ష్మణులకు ఎలాంటి భయం లేదు. కాబట్టి మీరు విశ్వామిత్రుల వెంట మీ నలుగురు కుమారులను పంపించండి. మీకు ఎలాంటి భయం లేదు. నా మాట నమ్ము. నా మాట ఇచ్చితివి కదా. గురువు గారు తప్పుట కల్లగా. గురువు గారు మీరు అను విధంగానే ఆ పసిబాలు కాదు, వారు పెద్దవారు, అన్ని విద్యలు నేర్చి ఉన్నారు. వారిని ఆ విశ్వామిత్రుడు ఏంటో పంపమంటున్నారా? అవును కదా. నీవు అను విధంగానే నేను పంపవాడు కదా. మహారాజా, మీరు అను విధంగానే నా రామలక్ష్మణులను నీ వెనుబడి పంపించేదే కాదు. దశరథ మహారాజా, నీ యొక్క రామలక్ష్మణులకు ఎలాంటి భయం లేదు. నా వెంట పాపము, నన్ను నమ్మము. ఏమన్నా పాడుందా? ఆహా మునేంద్రమా, మీరు అన్ని దగ్గరే ఆ రామలక్ష్మణులను మీ ఎంబడి తోడుకున్నావు కదా. సరే, నీవు భద్రంగా తీసుకొని వచ్చి మునేంద్రమా, మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇల్లుండకు ఇలే అందులను, వదిలి ఉండకు ఇలే అందులను, వదిలి ఉండకు ఇలే అందులను, వదిలి ఉండకు ఇలే అందులను. రామ రామ రణ జయ భీమ, రామ రామ రణ జయ భీమ, రామ రామ రణ జయ భీమ, రామ రామ రణ జయ భీమ. భారత రామ దశరథ రామ, భారత రామ దశరథ రామ, రామ 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 అయోధ్య రామ. మునివర నీకు సమ్మతితోను, మునివర నీకు సమ్మతితోను, ఇచ్చేదాను ఈ బాలులను, ఇచ్చేదాను ఈ బాలులను. మునేంద్రమా, చెప్పండి దశరథ మహారాజా. నీ ఆజ్ఞ ప్రకారంగానే నా పసిపాలను నీ ఎంబడి తోడుతున్నాను కదా. అవునా? అవును. వెళ్ళేదాము వేగమేమో, వెళ్ళేదాము వేగమేమో, వెళ్ళేదాము వేగమేమో, వెళ్ళేదాము వేగమేమో, ఉండుము నీవు ఉల్లాసమున, ఉండుము నీవు ఉల్లాసమున, ఉండుము నీవు ఉల్లాసమున, మళ్ళీ వచ్చదము మరొక వినుమా, మళ్ళీ వచ్చదము మరొక వినుమా, మళ్ళీ వచ్చదము మరొక వినుమా, మళ్ళీ వచ్చదము మరొక వినుమా. వెళ్ళేదాము వేగమేమో, వెళ్ళేదాము వేగమేమో. దశరథ మహారాజా, మునేంద్రమా, నువ్వు ఎలాంటి చింత వలదు. ఆ యొక్క రామలక్ష్మణుడు కాపాడు భారము నాది. నా వెనుబడిన తీసుకొని వచ్చేదను. మళ్ళీ నీవు సంతోషంగా అయోధ్యపురంలో ఉండు.
విధంగా పోయిరండి. రాఘవ రామచంద్ర యతీశ్వర, ఈ యొక్క గంగానది తీరమున నేను తపము చేసేదను. ఆ యొక్క మాయ రాక్షసులు ఎలా వచ్చుదురు కళ్ళకడ పోకుండా వచ్చి ఆ యొక్క రక్త మాంసం జల్లుతుందరు. నేను ఇక్కడ యాగం చేసుకుంటూ కూర్చున్నాను, మీరు భద్రంగా కాపులగాయ. మునిచంద్రమా, మీరు అన్ని విధంగానే యజ్ఞ ప్రారంభించండి, మీకు అతి జాగ్రత్తగా ఉండదు కనుక. రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామనకి ఇష్టము రారే వాసుదేవ శౌరీ రామ, వాసుదేవ శౌరీ రామ, ఓం నమో నారాయణాయ. ధరణి తోటకెళ్ళి వరుసత వచ్చింది, ధరణి తోటకెళ్ళి వరుసత వచ్చింది, ధరణి తోటకెళ్ళి వరుసత వచ్చింది, ధరణి తోటకెళ్ళి వరుసత వచ్చింది. నరవర యోధుల మరువక దుంచెర, నరవర యోధుల మరువక దుంచెర, నరవర యోధుల మరువక దుంచెర, నరవర యోధుల మరువక దుంచెర. విరము తోటవారి కరములు పట్టే, విరము తోటవారి కరములు పట్టే, గిరగిరదింతల తరణికి కొట్టె, గిరగిరదింపి ధరణికి కొట్టె, గిరగిరదింతల తరణికి కొట్టె, గిరగిరదింపి ధరణికి కొట్టె. ఎంత కమ్మటి వాసన వస్తుంది ఇక్కడ. రాఘవ రామచంద్ర, రాఘవ రామచంద్ర, వచ్చెను రామ ఇచ్చత తాతగే, 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 వచ్చెను రామ ఇచ్చత తాతగే. అక్షర మనుషుడి చక్కగా దానిని, అక్షర మనుషుడి చక్కగా దానిని, అక్షర మనుషుడి చక్కగా దానిని, కొట్టుము రామ కోమల దామ, కొట్టుము రామ కోమల దామ, రామ రామ రణజయ భీమ, తారక నామ దశరథ రామ, రామ దశరథ రామ, రామ అయోధ్య రామ, వచ్చెను రామ ఇచ్చద తాతగే, రాఘవ రామచంద్ర. ఆ యొక్క మాయా ఆటకి వచ్చిస్తున్నది, బాణం పెట్టు పెట్టి దాన్ని వధించుము. అవును, మునిచంద్రమా, ఎట్లు కొట్టుదను ఎతివరమేను, ఎట్లు కొట్టును ఎతివరమేను, ఎట్లు కొట్టుదను ఎతివరమేను, ఎట్ల కొట్టును ఎతివరమేను. నూతన బాణము చాటిగా బట్టి, నూతన బాణము చాటిగా బట్టి, నూతన బాణము చాటిగా బట్టి, నూతన బాణము చాటిగా బట్టి. నాటిని కొట్టుట నామది కొట్టలు, నాటిని కొట్టుట నామది కొట్టలు. ఎతివరమేను సమ్మతితోను, ఎతివరమేను సమ్మతితోను. పనటిని కొట్టిన పాపము వంటి, పనటిని కొట్టుట పాపము వంటి, పనటిని కొట్టుట పాపము వంటి, పనటిని కొట్టుట పాపము వంటి. పానము కొట్టె పనటిని కొట్టెను, పానము కొట్టె పనటిని కొట్టెను, పానము కొట్టెను పనటిని కొట్టెను, పానము కొట్టెను పనటిని కొట్టెను. ఎతివరమేను సమ్మతితోను, ఎతివరమేను సమ్మతితోను, ఎతివరమేను సమ్మతితోను, ఎతివరమేను సమ్మతితోను. మునిచంద్రమా, ఆ యొక్క స్త్రీని వధించి నాకు పాపం సంభవించిన కనుక ఆ యొక్క స్త్రీని వధించలేను. ఒక నూతనంగా బాణం బట్టి ఆ స్త్రీని వధించి నాకు పాపం సంభవించిన కనుక నేను కొట్టలేను కదా. అయినా నేను యొక్క రామచంద్ర, నేను యొక్క శ్రీరామచంద్రుడై ఉండి ఒక ఆడదాన్ని ఎట్లా సంహరించదు నేను బాణం బట్టి ఆ పనతిని కొట్టినట్టున్నావా? చెప్పీశ్వరా, పాతకి రాక్షసి పనతి జాతి, పాతకి రాక్షసి పనతి జాతి, పాతకి రాక్షసి పనతి జాతి, పాతకి రాక్షసి పనతి జాతి. సురలను బట్టి బాధలు పెట్టు, సురలను బట్టి బాధలు పెట్టు, సురలను పట్టు బాధలు పెట్టు, సురలను బట్టి బాధలు పెట్టు. పాపమదెట్టు పనతిని కొట్టు, పాపమదెట్టు పనతిని కొట్టు, పాపమదెట్టు పనతిని కొట్టు,
సురా 33 కోట్ల దేవతలను చెరబడ్డ రావణాసురుడి యొక్క దగ్గర ఉండే లంకిని. అయినా అదొక మాయ రాక్షసి. దాన్ని వధించినా నీకు ఎలాంటి పాపం లేదు. దాన్ని వధించిన పాపం అంతా భారం నాదే. మునిచంద్రమా, అవును. ఆ యొక్క బహుజనములకు పాపం కలుగుతున్నది కనుక ఆ వధించిన ఏ పాపం లేదంటిది. ఆ యొక్క పాపం సంభవించిన నీకే అనుభవించాలంటిగా. ఆ యొక్క రాక్షసిని వధించిన ఎటువంటి పాపము సంభవించినా నాదే. ఏలాంటి బాధ లేదు, వధించము. బాణము బట్టల బాగుగా కొట్టె, బాణము బట్టల బాగుగా కొట్టె, బాణము బట్టల బాగుగా కొట్టె, బాణము బట్టల బాగుగా కొట్టె, రక్కసి బట్టల రనమున రించెన, రక్కసి బట్టల రనమున రించెన, రక్కసి ధిక్కరించి నిన్నిక్కడ ముంచెన, ధిక్కరించి నిన్నిక్కడ ముంచెన, శివర వినుము వేగముతో, శివర వినుము వేగముతో, బాణము బట్టల బాగుగా కొట్టె, బాణము బట్టల బాగుగా కొట్టె, బాణము బట్టల బాగుగా కొట్టె, బాణము బట్టల బాగుగా కొట్టె. ఆహా యతీశ్వర, మీరు అనువిధంగా ఆ యొక్క ప్యాటర్న్ మీద అయినా ఆ యొక్క నేను ఈ గంగా స్నానం తపము చేస్తున్నాను. ఆ రాక్షసిని వధించము స్వామి. హే మానవులారా, ఏమిటిరా నా మిక్కిలి ప్రతాపము తెలియక ఎక్కువ మాట్లాడుతుంటేరా. ముందు తెలుసుకోము, వినప గంతులు వేస్తుంది కనుక ఎలా వచ్చినారు మీరెంతో అడవిలోకి పిల్లలు ఎంతో, అడవిలోకి పిల్లలు ముందు, అడవిలోకి పిల్లలు ఎంతో, ఎలా వచ్చినారు మీరెంతో అడవిలోకి పిల్లలు ముందు, ఎలా వచ్చినారు మీరెంతో అడవిలోకి పిల్లలు ముందు, తాను తాను రాలా ముందు తనులను బదలక తిరుగుతుందో, చాలు చాలు రాలా ముందు తనులను బదలక తిరుగుతుందో, తనులను బదలక తిరుగుతుందో, తనులను బదలక తిరుగుతుందో, మేలు మేలు పరములు దొరకరా, మేలు మేలు పరములు దొరకరా, మేలు మేలు పరములు దొరకరా, ఎలా వచ్చినారు మీరెందో అడవిలోకి పిల్లలు ముందు, ఎలా వచ్చినారు మీరెందో అడవిలోకి పిల్లలు ముందు, అడవిలోకి పిల్లలు ముందు, అడవిలోకి పిల్లలు ముందు. ఒరే పాలకులారా, మీరు మురిని నా ఒంటి దంతము గంటకుంటేనే మింగలను ఏమి కూతలు కూస్తుంటారా? ఏ మింగలను? ఏ రాక్షసి మమ్మ బుద్ధి ఇంతుగా మరువకు మరువకు మది తమగా నీవు ఇనుప గంతులు వేస్తుంటే వేయకుండా నీ వారాలను నిలుపు కదా. ఇంత మాటలు ఒక పూటకు వేస్తారురా, పూటకు వేస్తారురా, మాడిన వలలను నా తంతము కంటగా మింగెదరా, మానవులారా, ఏమిరా మీరువురిని నా దంతము కంటకుంటేనే మింగలను ఏమి కూస్తుంటారా? ఏ రాక్షసి మొరువకు మొరువకు మమ్మ బుద్ధి ఎంతు వదురువాసి మమ్మల్ని శిక్షించుమురాకాతే, మమ్మ బుద్ధి ఎంతు వదురువాసి మమ్మల్ని శిక్షించుమురాకాతే, మమ్మ బుద్ధి ఎంతు వదురువాసి మమ్మల్ని శిక్షించుమురాకాతే.
ఇప్పటిదాకా ఒక ఆడదానిని విచారించింది, కానీ నీ వలన బహుజనములకు పాపం కలుచున్నది కనుక ఆయన నిన్ను వధించగల చూడుము కదా. దండి బలువను పండుగ తింటి మండి మాటలు ఏలరా, మండి మాటలు ఏలరా, గుండు వత్తరాని వంటి వేదల నిప్పుల పడగొట్టి, నిప్పుల పడగొట్టి, దండి బలువను పండుగ తింటి మండి మాటలు ఏలరా. ఒరే పాలకులారా, నేను దండి సింహాలను గుండెలను చేల్చి చిందాడి రక్తములు రాగిన వారును మీరెంత ఇప్పుడే మీరు మధురాలని మైదలకు